గంగోత్రి అసలుకి చేయాల్సింది రామ్ చరణ్ అంటూ ఇప్పుడైతే ఒక విషయం బయటకు వచ్చిందనమాట. అది విన్న తర్వాత ఫ్యాన్స్ సచ్చినా వద్దు, ఆ సినిమా ఆయన చేసి ఉంటే ఆయనకి ఉన్న స్టార్డమ్ ఇప్పుడైతే ఉందో అంతా కూడా కొలాప్స్ అయిపోయేది అని చెప్పి అంటుంటే మీరేమంటారు? సో ఖచ్చితంగా ఈ రీసెంట్గా అల్లు అరవింద్ గారు మాట్లాడిన మాటల్లో ఫ్యాన్ వార్స్ అయితే జరుగుతున్నాయి, అల్లు ఫ్యామిలీకి ఇటు మెగా ఫ్యామిలీకి కూడా. సో మరి ఎందుకు ఇంత జరుగుతున్నాయి, వాళ్ళంతా కలిసే ఉంటారు కానీ ఫ్యాన్స్ ఎందుకు ఇట్లా గొడవపడుతున్నారో తెలియదు. కానీ అయితే రీసెంట్గా ఆ తవ్వకాల్లో అయితే ఒక ఇదైతే ఇన్ఫర్మేషన్ అయితే బయటపడింది. అది నాగబాబు గారు ఎప్పుడో చెప్తారనమాట. దానికి ఏమంటే గంగోత్రి సినిమాకి రాఘవేంద్రరావు గారు వచ్చి అల్లు అరవింద్ గారిని సంప్రదించారనమాట. సో చరణ్ని చేద్దాము, ఇట్లా లాంచ్ చేద్దాం అని చెప్పి అనుకున్నారంట. అయితే చరణ్ అయితే ఇప్పుడే కొంచెం మెచ్యూర్ అవ్వాలి, తన బాడీ లాంగ్వేజ్ కానీ అది ఇప్పుడు సెట్ కాదు సినిమాలకి. బన్నీ అయితే బాగుంటాడని చెప్పి మన చిరంజీవి గారు అయితే చెప్పారంట, సలహా ఇచ్చారంట. సో ఖచ్చితంగా ఆ సలహాతోనే ఆల్రెడీ అప్పటికే డాడీ సినిమాలో కూడా ఒక ఛాన్స్ ఇచ్చారు చిరంజీవి గారు అల్లు అర్జున్ గారికి. సో మరి అక్కడ నుంచి గంగోత్రి కూడా ఆయనే రికమెండ్ చేసి వైజయంతి మూవీస్లో, అలాగే రాఘవేంద్రరావు గారి దర్శకత్వం, ఆయన 100వ సినిమా ఎవరితోన్నా స్పెషల్గా చేయాలి అని మెగా కుటుంబం దగ్గరికి ఆయన రావడం, అటు వీళ్ళందరితో ఉన్న సన్నిహితం ప్రకారం అడగడం, మరి చరణ్ గారితో కాకుండా అటు బన్నీ గారితో కుదరడం అంతా కూడా అప్పటికప్పుడు జరిగిపోయింది. ఆ సినిమా ఫస్ట్ సినిమాతోనే చాలా ఇంప్రెస్ చేశారు అల్లు అర్జున్ గారు. సో అప్పటికి చాలా చిన్న కుర్రాడైనా కూడా ఒక మంచి క్యారెక్టర్ని ప్లే చేసి ఒక గుర్తుండిపోయే రోల్, అందులో మళ్ళీ లేడీ క్యారెక్టర్ కూడా చేయడం, అట్లా మొత్తం కూడా ఒక మంచి గుర్తుండిపోయే క్యారెక్టర్ అయితే చేశారనమాట. చాలా పేరు కూడా తీసుకొచ్చింది. బహుశా అది రామ్ చరణ్ గారికి అయితే ఖచ్చితంగా సెట్ అయ్యేది కాదేమో. అది చిరంజీవి గారికి నిజంగానే ముందుగా గ్రహించి మీరు 100వ సినిమా చేస్తారండి కరెక్టే, కానీ అది హీరోకి ఇతనికి సెట్ కావాలి కదా. ఇప్పుడు ఇతను ఇంకా హీరో మెటీరియల్ రెడీ అవ్వలేదు. సో తన బాడీ లాంగ్వేజ్ కానీ వాయిస్ ఓవర్ కానీ అంతా కూడా మారాలి. సో ఇప్పుడు తను ఇంకా మెచ్యూర్ అవ్వలేదని చెప్పి ఆయన అయితే స్కిప్ చేశారనమాట. ఒకవేళ ఈయన చేస్తుంటే ఖచ్చితంగా కెరీర్ అనేది మళ్ళీ వేరే దిశగా వెళ్ళేదేమో. సో మరి అల్లు అర్జున్ గారికి పడటం, మళ్ళీ దాని తర్వాత ఆయన ఆర్యాలో అసలు ఇతనైనా గంగోత్రిలో చేసిందనే విధంగా ట్రాన్స్ఫర్మేషన్ అవ్వడం. సో మరి ఆ ట్రాన్స్ఫర్మేషన్ అయితే రామ్ చరణ్ గారు ఎన్నాళ్ళకి ఏదో కానీ మరి అల్లు అర్జున్ గారికి పడి ఈయనకి పడకుండా అదైతే మంచి పనే జరిగిందని చాలామంది ఫ్యాన్స్ కోరుకున్నారు. అండ్ అట్లానే ఫస్ట్ మరి చిరంజీవి రికమెండ్ చేస్తేనే అల్లు అర్జున్ కూడా ఆ సినిమా చేయగలిగాడు. మీ సొంత కొడుకు మీద మీరు ఇన్వెస్ట్ చేసుకోలేదు కానీ మీరు మగధీరాకి ఇన్వెస్ట్ చేశాను అంటున్నారు, ఎంతవరకు వాస్తవం అని చెప్పి అందరూ కూడా ఇప్పుడు ఫ్యాన్ వార్స్లో భాగంగా అటు అల్లు అరవింద్ గారిని అల్లు అర్జున్ గారిని కూడా ట్రోల్ చేస్తున్నారు. సో మరి ఏదైనా కానీ చిరంజీవి గారి వల్లే అల్లు అర్జున్ గారు అందరూ చూశారు, ఆ చిరంజీవి గారి మేనల్లుడు అది అని చెప్పి. సో ఖచ్చితంగా మరి ఆ విశ్వాసం అయితే ఇప్పుడు అల్లు అర్జున్ గారి అభిమానులకు ఏ విధంగా కూడా లేదు. ఎందుకంటే వాళ్ళందరికీ ప్రీవియస్ ఏం జరిగిందో తెలియదు ఖచ్చితంగా, ఆ వయసుకి అంత వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు ఖచ్చితంగా. సో అల్లు అర్జున్ అంటే ఏదో ఈ డీజే ఆ తర్వాత నుంచి కూడా మొత్తం ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి కొత్త ఏదో డిఫరెంట్గా స్టార్ లీగ్లోకి వచ్చాడు కాబట్టి ఇంకా అక్కడ నుంచి తన లైఫ్ స్టార్ట్ అయింది అనుకుంటున్నారు. అసలు ముందు జర్నీ చిరంజీవి గారు ఎలా పైకి తీసుకొచ్చారు, కొడుకుతో సమానంగా తమ్ముడితో సమానంగా బన్నీని కూడా అదే స్టేజ్ మీద నుంచోబెట్టి ఎట్లా పైకి తీసుకొచ్చారు అనేది వాళ్ళ ఫ్యాన్స్కి అయితే తెలియదు. కానీ కొంచెం సీనియర్ లెవెల్లో ఉన్న ఫ్యాన్స్ అందరికీ మాత్రం బన్నీ ఎలా ఏ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చాడో అందరికీ తెలుసు. సో మరి ఆయన మెగా ఫ్యామిలీకి కొంచెం వ్యతిరేకత అవ్వడం అది ఆయన పర్సనల్గా ఇంటెన్షన్ ఏమో కానీ అదైతే ఫ్యాన్స్కి మెగా ఫ్యాన్స్కి అంతుపట్టట్లేదు. మరి చూద్దాం అసలు ఈ ఫ్యాన్ వార్లు అనేవి ఎక్కడ క్లోజ్ అవుతాయి అనేది.